శ్రీ గురుభ్యో నమః. సభాయే నమః. నేను చెప్తున్నది మీ అందరికీ వినపడుతోంది కదా? వినపడుతోందా అమ్మ? మీకు ఒక పుస్తకం ఇచ్చారు. ఆ పుస్తకంలో లబ్ధప్రతిష్ఠులైనటువంటి కవులు రచించిన పద్యాలు కొన్ని ఉంచడం జరిగింది. నేను ఇవాళ మీకు మొట్టమొదటి పద్యం చదివించి దాని తాత్పర్యం చదివించి అందులో చెప్పబడిన విషయాన్ని వివరించడానికి ప్రయత్నం చేస్తాను. ఎందుకు ఈ పద్యాలు చదువుకోవడం అంటే, మీరు చదువుకుని ఎంతో గొప్పగా వృద్ధిలోకి రావాలి, సమున్నతమైనటువంటి స్థానాలలో కూర్చోవాలి. కానీ ఒక్కటి జ్ఞాపకం పెట్టుకోండి, మనిషికి కేవలం చదువు ఒక్కటే అన్ని విధాల వికసనాన్ని ఇవ్వదు. మనిషి కష్టాన్ని సుఖాన్ని తట్టుకోగలగాలి. ఎవ్వరి జీవితం వడ్డించిన విస్తరి కాదు. ఎప్పుడూ అనుకున్నవన్నీ జరుగుతూ ఉండడం సంభవం కాదు. ఒక్కొక్కసారి మనం అనుకోని కష్టం మన జీవితంలో వస్తుంది. ఒక్కొక్కసారి మనం ఊహించినటువంటి సుఖం మన జీవితంలోకి వస్తుంది. సుఖం వచ్చినప్పుడు ఉబ్బి తబ్బిబ్బైపోయి మనంత వాళ్ళం మనం అన్న అహంకారాన్ని పొందకూడదు. కష్టం వచ్చినప్పుడు నాకే కష్టం వచ్చింది అని చెప్పి మట్టి ముద్ద నేల మీద పడిపోతే పైకి ఎట్లా లేవకుండా ఉంటుందో అట్లా నిరాశ నిస్పృహలు పొందకూడదు. జీవితం అన్న తర్వాత సమస్యలు వస్తూ ఉంటాయి. వాటిని ధైర్యంగా ఎదుర్కోవడం రావాలి. జీవితంలో ఎట్లా ప్రవర్తించాలో, ఏ విలువలు తెలుసుకుని ఉండాలో అర్థమైతే మీరు ఏ స్థానంలో కూర్చున్నా కూడా సమాజానికి బాగా ఉపయోగపడగలుగుతారు. వ్యక్తిగత జీవితంలో కూడా మీరు ఒక మంచి వ్యక్తిగా కీర్తి తెచ్చుకుంటారు. ఒక మంచి అన్నయ్యగా, ఒక తమ్ముడిగా, ఒక కొడుగ్గా, ఓ మేనమామగా, పినతండ్రిగా, పెదతండ్రిగా, మంచి పౌరుడిగా, కుటుంబ సభ్యుడిగా, విద్యార్థిగా, ఉద్యోగిగా మీరు ఎక్కడ ఏ స్థాయిలో నిలబడినప్పటికీ కూడా ఆ స్థానానికి కీర్తి ప్రతిష్టలు తేగలగాలి. భార్య భర్తని చూసి ఇంత గొప్ప భర్త, నాకు ఎన్ని జన్మలకి ఈయన భర్తగా రావాలి అని కోరుకోవాలి. మీ అక్క చెల్లెళ్ళు నాకు ఎన్ని జన్మలకి ఇలాంటి అన్నదమ్ముడే రావాలి అని కోరుకోవాలి. మిమ్మల్ని కన్న తల్లిదండ్రులు ఎప్పటికీ మాకు ఇట్లాంటి కొడుకు పుట్టాలి అని కోరుకోవాలి. మీరు రేపు ఉద్యోగం చేస్తే మీరు ఉద్యోగం చేసే సంస్థ ఇట్లాంటి ఉద్యోగి మాకు ఎప్పుడూ ఉండాలి అని కోరుకోవాలి. మిమ్మల్ని చదివిస్తున్న పాఠశాల ఇంత మంచి విద్యార్థి, మాకు ప్రతి సంవత్సరం ఇటువంటి విద్యార్థి ఒక్కడైనా ఉండాలి అని కోరుకోవాలి. మీ వీధిలో ఉన్నవాళ్ళు ఇలాంటి పిల్లవాడు మా వీధిలో ఉండడం మాకు గర్వకారణం అనుకోవాలి. మీరు ఎక్కడ ఉన్నా, ఎవరి మధ్యలో ఉన్నా, ఏది చేస్తున్నా బాధ్యతతో, కర్తవ్యతానిష్టతో మీరు మీ శక్తి కొలది పని చెయ్యాలి. అంటే మీకు అంటూ జీవితంలో కొన్ని విలువలు ఉండాలి. ఇవి నేను ఎప్పుడూ పాటిస్తాను, వీటిని నేను విడిచిపెట్టను అన్న లక్ష్యం, దాని పట్ల అంకిత భావం మీకు ఉండాలి. అవి మనకి ఏవి ఉండాలో, మనం ఏవి తెలుసుకోవాలో పెద్దలు తమ శతక సాహిత్యంలో పేర్కొన్నారు. అవి మీకు అందించడం కోసమే ఈ ధర్మవర్ధిని అన్న ట్రస్ట్ ద్వారా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మీరు అక్కడ చూసి ఉంటారు, ఆ ధర్మవర్ధిని ట్రస్ట్ యొక్క చిహ్నంలో ఒక ఆవు, ఎద్దు కనపడతాయి. ఆవు భూమికి అంతటికీ ప్రతీక, ఎద్దు ధర్మానికి ప్రతీక. భూమి సస్యశ్యామలంగా సంతోషంగా ఉండడం అంటే మట్టి సంతోషంగా ఉండడం కాదు. సమస్త ప్రాణులు సంతోషంగా ఉండడం దేనివల్ల జరుగుతుంది? ధర్మం వల్ల. ఆ ధర్మం అనుష్ఠానంలోకి రావాలి, ఆచరణలోకి రావాలి అంటే మంచి విషయాలు ముందు తెలుసుకుని ఉండాలి. ఇది మంచి విషయం అని తెలుసుకున్న తర్వాత దీన్ని ఆచరించడంలో మనం ఎప్పుడూ వెనకంజ వేయకూడదు. దీన్ని మనం బాగా జ్ఞాపకం పెట్టుకొని ఆచరించాలి అన్న పూనిక ఉండాలి. నేను గంటన్నర ఉపన్యాసం చెప్తే కొన్ని విషయాలు మీకు జ్ఞాపకం ఉంటాయి, కొన్ని విషయాలు కొంతకాలం తర్వాత మరుగున పడిపోతాయి. అదే ఒక పద్యం అనుకోండి, మీరు 4 మాటలు వింటే ఆ పద్యం మీకు ధారణలోకి వచ్చేస్తుంది. ఆ పద్యం మీకు జ్ఞాపకం ఉందనుకోండి,
ఆ పద్యం ద్వారా చెప్పబడిన విషయాలు వ్రాసుకోవడానికి మీకు పుస్తకంలో ఓ తెల్ల కాగితం కూడా ఇచ్చారు పక్కన. మీకు నేను చెప్తున్నప్పుడు నచ్చిన విషయాన్ని మీరు అక్కడ వ్రాసుకోవచ్చు. మీకు ఆ పద్యం గుర్తుందనుకోండి, జీవితంలో ఎప్పుడూ ఆ పద్యం జ్ఞాపకానికి వస్తుంది. ఆ పద్యం జ్ఞాపకం వచ్చి అందులో చెప్పబడిన విషయం గుర్తుంటే మీరు ఎప్పుడూ మంచి పనులు చేయడానికే ఇష్టపడతారు. అందుకే పద్యాలను ఆధారం చేసి ఈ ప్రసంగాలు చేయడం కోసం కొన్ని పద్యాల సంకలనంగా ఈ పుస్తకం తయారు చేశాం. మీకు ఒక్కసారి ఆ సుమతీ శతకంలో పద్యాల విలువ తెలిసిందనుకోండి, మీరు సుమతీ శతకం కొనుక్కుని సుమతీ శతకంలో ఉన్న పద్యాలన్నీ చదువుతారు. భర్తృహరి శతకంలో 2 పద్యాలు మీకు నచ్చాయనుకోండి, తర్వాత మీరే భర్తృహరి శతకాన్ని కొనుక్కుని అందులో ఉన్న పద్యాలన్నీ చదువుకుంటారు. ఒకసారి ఒక పదార్థం యొక్క రుచి బాగుంది అని తెలుసుకున్న తర్వాత ఇక ఆ పదార్థాన్ని తినకుండా ఉండరు. అట్లాగే ఈ పద్యాల యొక్క రుచి, దాని విలువ మీకు తెలిసిందనుకోండి, మీరు ఆ శతకాలు కొనుక్కుని చదువుకోవడం మొదలు పెడతారు. ఒకసారి శతక సాహిత్యం మనసులో నాటుకుందనుకోండి, ఆ వ్యక్తి యొక్క భవిష్యత్తు బంగారంలా ఉంటుంది. మీ అందరికీ మేలు జరగాలన్న సంకల్పం తప్ప ఇందులో ఏ విధమైనటువంటి స్వార్థము లేదు. కాబట్టి మీ మంచి కోసం చేస్తున్న కార్యక్రమం కాబట్టి మీరు కూడా అంతే ప్రేమతో అంతే గౌరవంతో ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి, క్రమశిక్షణతో ఉండడానికి ప్రయత్నించండి. మీకేమైనా శారీరకమైన అవసరాలు ఏర్పడితే, అంటే మీరు వాష్రూమ్కి వెళ్ళవలసి ఉంటే మీరు అక్కడే కూర్చుని చెయ్యెత్తండి. మీరు ఎక్కడికి వెళ్ళాలో మీకు తెలియదు కాబట్టి మీ దగ్గరికే ఆడపిల్లలైతే ఆడ వాలంటీర్ వస్తారు, మగపిల్లలైతే మగ వాలంటీర్ వస్తారు, వచ్చి మిమ్మల్ని తీసుకెళ్ళి తీసుకొస్తారు. ఏమ్మా, ఇప్పుడు కార్యక్రమాన్ని మనం ప్రారంభం చేద్దాం. ఇప్పుడు మీ అందరూ కూడా మీకు ఇచ్చినటువంటి పుస్తకం తీసుకోండి. అందులో మొట్టమొదటి పద్యం, ఇది సుమతీ శతకము అని పేరు. చిట్ట చివర మకుటం అంటారు. చిట్ట చివర ఏ మాటతో ప్రారంభమైందో ఆ పేరుతోటే ఆ శతకం ఉంటుంది. సుమతి అన్న పేరుతో వ్రాశారు బద్దెన గారు. సుమతి అంటే మంచి బుద్ధి కలిగినవాడా, మంచి మనసు కలిగినవాడా, నీకు ఏదైనా చెప్తే బాగా పట్టుకుంటావోయ్, జ్ఞాపకం పెట్టుకుంటావు, దాన్ని జీవితంలో ఆచరిస్తావు, అందుకని నీకు ఈ మంచి విషయం చెప్పాలనుకుంటున్నాను అని ఎంతో ప్రేమతో ఆయన సుమతి అని పిలిచారు. పిలిచి చెప్తున్నారు, నేను మొదటి పద్యం మీతో చదివిస్తాను, నేను అంటాను, మీ అందరూ కూడా అనండి. ఉపకారికి నుపకారము విపరీతము కాదు సేయ వివరింపంగా, అపకారికి నుపకారము నెపమెన్నక చేయువాడు నేర్పరి సుమతి. తాత్పర్యం కూడా అంటాను, మీరు కూడా అనండి. ఈ పద్యం గురించి నేను చెప్పేటప్పుడు అనేక మార్లు వస్తుంది కాబట్టి ఈ పద్యం గురించి చెప్పడం అయిపోయేటప్పటికీ మీరు ఇంచుమించు దీన్ని ధారణలోకి తీసేసుకుంటారు. సుమతి తనకు మేలు చేసిన వానికి ఎవరైనా తిరిగి మేలు చేస్తారు. అది ప్రకృతి సహజమైనదే, కానీ విరుద్ధమైనది కాదు. కనుక అందులో విశేషం లేదు. తనకు కీడు చేసిన వానికి కూడా మేలే చేసేవాడు నేర్పు గలవాడు. ఈ పద్యం ద్వారా అసలు మనిషికి ఉండవలసినటువంటి ఒక ప్రధానమైన లక్షణాన్ని బద్దెన గారు సూచిస్తున్నారు. ఈ సృష్టిలో 84 లక్షల జీవరాశులు ఉన్నాయి. ఉపకారం చేయడం అన్న మాట ఒక్క మనిషికి తప్ప మిగిలిన వాటికి ప్రబోధం చెయ్యరు. ఎందుకంటే వాటికి పరిమితంగా అప్రయత్నంగా అవి చెయ్యగలవేమో కానీ ప్రయత్నపూర్వకంగా బహుకోణాలలో ఉపకారం చేయడం దానికి సాధ్యం కాదు. ఒక మామిడి చెట్టు ఉందనుకోండి, మీరు దాని కిందకి వెడితే అది నీడనిస్తుంది, అది మామిడికాయలు ఇస్తుంది, మామిడి పళ్ళు ఇస్తుంది.
మీరు అకస్మాత్తుగా పిందెలతో ఉన్న మామిడి చెట్టు కిందకెళ్ళి ఇప్పుడు నాకు మామిడి పండు కావాలి అంటే అది ఇవ్వలేదు. అన్ని వేళలా మామిడికాయలు ఇవ్వడం కూడా దానికి సాధ్యం కాదు. దాని ఋతువులోనే అది ఇస్తుంది. కానీ మనిషి ఒక్కడే ఉపకారము చెయ్యగలిగిన వాడై ఉంటాడు, అంటే ఇతరులకు సహాయము చెయ్యగలిగిన వాడై ఉంటాడు. అది ఇతర ప్రాణులకు అన్ని వేళల అన్ని విధాల సాధ్యమయ్యే పని కాదు. అది ఇతరులకు చెప్పడం కూడా సాధ్యం కాదు. ఇతర ప్రాణుల దగ్గరికి వెళ్ళి నువ్వు ఈ ఉపకారం చెయ్యి అని అడగం. అది అన్ని ఉపకారాలు చెయ్యనే లేదు. ఇది మనిషి నేర్చుకోవలసిన విషయం. రామాయణంలో ఒక మాట అంటారు, కృతీచ ప్రతికర్తవ్యం ఏష ధర్మ సనాతనః. ఒకరి దగ్గర ఉపకారం పొందితే దాన్ని జ్ఞాపకం పెట్టుకోవడం చాలా చాలా గొప్ప విషయం. ఒకరి జీవితంలో మనకు ఏదైనా ఉపకారం చేశారనుకోండి, ఏదో చేశాడు, అప్పటికి నాదో ఏదో అవసరం ఉండుంటుంది, అన్ని విషయాలు ప్రతిదాన్ని గుర్తుపెట్టుకోవడం ఎలా సాధ్యమవుతుంది అని అనకూడదు. మనకి ఎవరైనా చిన్న ఉపకారం చేస్తే ఆ ఉపకారాన్ని బాగా జ్ఞాపకం పెట్టుకోవాలి అంటే మనసుకి ఆర్ద్రత ఉండాలి, మెత్తనితనం ఉండాలి. ఉంటే ఎవరు ఏ చిన్న ఉపకారం చేయనివ్వండి, బాగా జ్ఞాపకం పెట్టుకొని వాళ్ళు మనకింత ఉపకారం చేశారు అని వాళ్ళని చాలా మంచి భావనతో స్మరిస్తూ ఉంటాడు. అది అవతల వాళ్ళకి కాదు ఉపకారం, నిజానికి ఆ మంచి భావన ఏ వ్యక్తి పొందాడో ఆ వ్యక్తి వృద్ధిలోకి వస్తాడు. ఆర్ద్రత అంటారు. ఆర్ద్రత అంటే తడిగా ఉండుట, మెత్తగా ఉండుట. అది మనిషి ప్రయత్నపూర్వకంగా అలవాటు చేసుకోవాలి. ఎవరు ఉపకారం చేసినా గుర్తుపెట్టుకోవాలి. అది ఉండవలసిన మొదటి లక్షణం. రామచంద్రమూర్తికి ఉన్న గొప్ప లక్షణం రామాయణంలో అదే. ఆయన కథంచిదుపకారీణ కృతే నైకేన తుష్యతి నస్మరత్యపకారాణం శతమప్యాత్మవత్తయా అంటారు. ఆయన 100 అపకారములు చేసిన జ్ఞాపకం పెట్టుకోడు. ఎందుకంటే ఇతరులు తనకు ఏదైనా చెడు చేశారనుకోండి, దాన్ని జ్ఞాపకం పెట్టుకొని అదే తలుచుకుంటూ ఉంటే మనసు అదే పనిగా బాధపడుతూ ఉంటుంది. అవతల వాళ్ళ మీద కోపం పెరుగుతుంది. వాళ్ళకి ఏదో అపకారం జరగాలని, వాళ్ళకి నష్టం జరగాలని, వాళ్ళకి కీడు జరగాలని, తద్వారా మనం సంతోషించాలని రాక్షస భావాలు వస్తాయి. అందుకే తనకి ఎవరైనా చెడు చేస్తే భగవంతుడి దగ్గరికి వెళ్ళి నమస్కారం చేసి, అయా వారికి నాతో ఉన్న విరోధం తొలగిపోయి మేమిద్దరం స్నేహితులుగా చేయి కలిపి మంచి పనులు చేసే వాతావరణం మా మధ్య ఏర్పడుగాక అని నమస్కారం చేసి మీరు చెడుని స్మరించడం మానేశారనుకోండి, మొదట మీరు ప్రశాంతంగా ఉంటారు. 2, మీకు ఎవరైనా ఉపకారం చేశారనుకోండి, దాన్ని మీరు బాగా జ్ఞాపకం పెట్టుకొని స్మరించడం. నాకు వారు ఉపకారం చేశారు ఒకప్పుడు అని మంచి మాటలు ఏ ఉంటాయో అవి 10 మందిలో మాట్లాడుతున్నప్పుడు మీ మంచితనం ఎటువంటిదో ఇతరులు గ్రహించి మీకు ఉపకారం చేయడానికి సిద్ధపడతారు. అది నటన కోసం కాదు, మన వ్యక్తిత్వాన్ని మనం పెంచుకోవడానికి అటువంటి పని చెయ్యాలి. మనిషి జీవితానికి సార్థక్యం ఎక్కడుంటుంది అంటే, ఉపకారికి నుపకారము విపరీతము కాదు చేయ వివరింపంగా. మనకి ఎవరు ఉపకారం చేశారో వారిని మర్చిపోవడం కన్నా దౌర్భాగ్యమైన విషయం ఇంకొకటి ఉండదు. ఉపకారం పొందేసి మళ్ళీ వాళ్ళు ఎప్పుడైనా కనపడినా పలకరించినా వాళ్ళెవరో తెలియదన్నట్టు, వాళ్ళ వలన మనం ఏ ఉపకారము పొందనట్లు ప్రవర్తించకూడదు. ఎవరి వలన ఉపకారం పొందామో వాళ్ళని చూడగానే ఎంతో ప్రేమతో గౌరవంతో నవ్వుతూ పలకరించి, ఎట్లా మరిచిపోతాను మీరు చేసిన ఉపకారం చిన్నదా అని మీరు స్మరించారనుకోండి, మీ వ్యక్తిత్వం గొప్పగా నిలబడుతుంది. అందుకే ఉపకారం చేసిన వాళ్ళ యొక్క ఉపకారాన్ని గుర్తు పెట్టుకుని మళ్ళీ తిరిగి ప్రత్యుపకారం చెయ్యవలసిందే. అది మంచి లక్షణమే, అది కాదు అని ఎవ్వరూ అనరు. అసలు ఉపకారం చెయ్యాలన్న బుద్ధి ఏర్పడడం గొప్ప. ఉపకారమును పొంది గుర్తుపెట్టుకుని తిరిగి వాళ్ళకి ప్రత్యుపకారం చెయ్యాలన్న బుద్ధిని పెంచుకోవడం ఇంకా గొప్ప. అంతకన్నా గొప్ప విషయం ఏది అంటే, లోకంలో తనకి అపకారం చేసిన వాడికి కూడా తిరిగి ఉపకారం చెయ్యవలసి వస్తే, సహాయం చెయ్యవలసి వస్తే, ఒకప్పుడు వీడు నాకు చెడు చేశాడు,
వీడు నాకు కీడు చేశాడు, వీడికి నేనెందుకు ఉపకారం చేయాలి అని కాకుండా, ఉపకారం చేయవలసి వస్తే అపకారం చేసిన వాడికి కూడా ఉపకారం చేయడానికి ముందుకు పరిగెత్తుకెళ్ళేవాడు ఎవరుంటాడో ఆయన చాలా చాలా గొప్పవాడు. జీవితంలో ఇది నేర్చుకోవాలి. అందరూ కలిసి ఉండడం నేర్చుకోవాలి. ఎప్పుడూ కూడా మనం గెలవడం ఒక్కటే గొప్ప కాదు. అన్నిటికన్నా గుర్తుంచుకోవలసిన విషయం ఏమిటంటే, మనం ఎట్లా గెలుపుని కోరుకుంటామో అట్లా అందరూ కోరుకుంటారు. మన వరకు మనం ఉపకారం చేయడంలో అవసరమైతే గెలవాలన్న విషయాన్ని కూడా మరిచిపోగలగామనుకోండి, అంతకన్నా గొప్ప వ్యక్తిత్వం లోకంలో లేదు. అబ్దుల్ కలాం గారు భారత రాష్ట్రపతిగా ఉండగా పత్రికా విలేకరులు ఆయన్ని ఒక విషయం అడిగారు. మీరు భారత రాష్ట్రపతి చేశారు, గొప్ప శాస్త్రవేత్త, ప్రపంచవ్యాప్తంగా ఎంతో కీర్తి గణించిన వ్యక్తి, మీ జీవితంలో మీకు బాగా జ్ఞాపకం ఉండిపోయిన సందర్భం ఏదైనా ఉందా అని అడిగారు. అడిగినప్పుడు ఆయన జవాబు చెప్పే లోపల అందరూ ఏమనుకున్నారంటే, బహుశా ఇప్పుడు అబ్దుల్ కలాం గారు ఆయన జీవితంలో జరిగిన ఏదో గొప్ప సంఘటన ఒకటి చెప్తారు అని అనుకున్నారు. ఆయన ఆలోచించలేదు, కొంత సమయం తీసుకోకుండా ఆయన ఒక అద్భుతమైనటువంటి విషయం చెప్పారు. అందులో ఒక 100 మీటర్ల పరుగు పందెం జరుగుతోంది. ఆయన కూడా ముఖ్య అతిథిగా వెళ్ళి కూర్చున్నారు. ఆ పరుగు పందెం పెట్టింది ఎవరికి పెట్టారు అంటే, మానసికంగానూ శారీరకంగానూ తగినంత పరిణతి పొందని వారు ఉంటారు చూడండి. శరీరంలో ఏదో ఒక అవయవం దుర్బలమై ఉంటుంది, బలహీనంగా ఉంటుంది. అట్లాగే కొంతమంది మానసికంగా వయసుకి తగిన పరిణతి పొందరు. అట్లాంటి వాళ్ళని కొంతమంది పిల్లలకి ఒక 100 మీటర్ల పరుగు పందెం ఏర్పాటు చేశారు. అందులో ఒక పిల్లవాడికి పోలియో ఉంది. అందుకని ఆయనకి ఒక కాలు అందరికీ ఉన్నట్టుగా బలమైన కాలు కాదు. అందరు పిల్లలు 100 మీటర్ల పరుగు పందెంలో పరిగెడుతున్నారు. ఈ పోలియో వ్యాధితో బాధపడుతున్న పిల్లవాడికి ఒక కాలు తోటకూర కాడలా వేలాడిపోతూ ఉంటుంది కాబట్టి కొంచెం దూరం పరిగెత్తి పడిపోయి అమ్మా అన్నాడు. ఆ ముందుకు వెళ్ళిపోతోంది ఒక పిల్ల. ఆ పిల్ల వెనక్కి వచ్చేసి ఆ పిల్లవాడిని ముద్దు పెట్టుకొని ఇప్పుడు నా ప్రేమ చేత నీకు శాంతి కలిగిందా అని అడిగింది. ఆ పిల్లవాడు వెంటనే ఆ అమ్మాయి ఆగిపోయి వెనక్కి వచ్చి ముద్దు పెట్టుకున్నందుకు సంతోషపడిపోయి ఇప్పుడు నాకు భలే సంతోషంగా ఉందన్నాడు. మనిద్దరం చెయ్యి పట్టుకు పరిగెడదాం అని ఆ అమ్మాయి చెయ్యి ఈ పిల్లవాడిది పట్టుకు పరిగెడుతోంది. ముందుకు వెళ్ళిపోతున్న పిల్లలందరూ ఆగిపోయి వెనక్కి వచ్చేసి పిల్లలందరూ చెయ్యి పట్టుకొని, మాకు ఫస్ట్ ప్రైజు సెకండ్ ప్రైజు అక్కర్లేదు, కలిసి మేము అందరం ఒకళ్ళకొకళ్ళం ఉపకారం చేసుకుంటూ అందరం ఫస్ట్ ప్రైజు పొందుతాం అని మెల్లగా అడుగులు వేస్తూ వాళ్ళందరూ ఒక్కసారే ఆ గెలుపుకి సంబంధించిన గీత మీద అడుగుపెట్టారు. కలాం గారు లేచి నిలబడి చప్పట్లు కొట్టి అది పత్రికా విలేకరులు అడిగినప్పుడు చెప్పారు, ఈ స్ఫూర్తి కావాలి పిల్లల్లో. నేను ఒక్కడిని గెలవాలన్నది కాదు, నేను ఇతరులకు ఉపకారం చేయడంలో ఓడిపోయినా పర్వాలేదు అన్న భావనతో వాళ్ళందరూ కలిసికట్టుగా చేతులు పట్టుకు నడిచారే, ఆ ఉపకార బుద్ధి కావాలి. యువతల వాడి కష్టాన్ని అర్థం చేసుకోవలసిన లక్షణం ఉండాలి అని ఆయన ఆ రోజుల్లో అంత పొంగిపోయి దాన్ని విలేకరులతో చెప్పారు. రామాయణంలో రావణాసురుణ్ణి సంహరించడం అయిపోయిన తరువాత సీతమ్మ శిశుపావృక్షం కింద అశోకవనంలో ఉంది. రామచంద్రమూర్తి హనుమని పిలిచి, హనుమ, మీ అమ్మ సీతమ్మ దగ్గరికి వెళ్ళి ఆమెని బంధించిన రావణాసురుడు నా చేతిలో హతమార్చబడ్డాడని తెలియచెయ్యి అన్నారు. వెంటనే హనుమ ఒక్క దూకి అశోకవనంలోకి వెళ్ళి సీతమ్మ దగ్గరికి వెళ్ళి, అమ్మా, నిన్ను అపహరించి తీసుకొచ్చి బంధించిన రావణాసురుడు నిహతుడైపోయాడు, ఇప్పుడు నువ్వు ప్రశాంతంగా ఉండొచ్చు అని చెప్తే సీతమ్మ ఎంతో సంతోషించి, నా జీవితంలో నాకు ఇంతకన్నా శుభవార్త ఉండదు, నేను నీకు ఇప్పుడు ఏమని ప్రత్యుపకారం చేయగలను, నా సంతోషం నీకు ఎట్లా చెప్పగలను అని ఆనందపడింది. అప్పుడు హనుమ చుట్టూ చూశారు.
సీతమ్మని బాధ పెట్టిన రాక్షస స్త్రీలందరూ చుట్టూ ఉన్నారు. వాళ్ళని చూసి ఆయన అన్నారు, అమ్మ నేను ఇంతకుముందు నీకు రాముడి ఉంగరం ఇవ్వడానికి వచ్చాను. అప్పుడు వీళ్ళందరూ నిన్ను ఎంత బాధ పెట్టారో చూశాను. నువ్వు అనుమతి ఇయ్యి, ఈ రాక్షస స్త్రీలందరినీ కూడా నా మోకాళ్లతో గుద్దుతాను, గోళ్లతోటి వక్షస్థలం చీల్చేస్తాను, వీళ్ళ యొక్క పీకలు కొరికేస్తాను, ఈ రాక్షస స్త్రీలందరినీ చిటికలో చంపేస్తాను. వీళ్ళప్పుడు నిన్ను ఎన్ని మాటలు అన్నారో నేను విన్నాను, కాబట్టి నువ్వు అను, వీళ్ళందరినీ సంహరిస్తానన్నారు. వాళ్ళు వణికిపోతున్నారు. సీతమ్మంది, హనుమ నీకు ఒక కథ చెప్తాను విను. వెనకటికి ఒక వ్యక్తిని పెద్ద పులి తరువుకొచ్చింది. పెద్ద పులి చంపేస్తుందన్న భయంతో ఆ వ్యక్తి పరిగెత్తి 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 వెళ్ళి ఇంకా పరిగెత్తలేక ఒక చెట్టు ఎక్కేశాడు. ఆ చెట్టు పై వరకు ఎక్కిన తర్వాత చూస్తే ఆ చెట్టు పైన భల్లూకం పడుకునుంది. పైన చూస్తే భల్లూకం, కింద చూస్తే పెద్ద పులి. కిందకు వచ్చాడా పెద్ద పులి చంపేస్తుంది, పైకి వెళ్ళాడా భల్లూకం చంపేస్తుంది. ఆ వ్యక్తికి ఏం చేయాలో అర్థం కాక భల్లూకానికి దగ్గరగా కొమ్మ పట్టుకుని ఆగిపోయాడు. అప్పుడు పెద్ద పులింది, ఓ భల్లూకమా, నువ్వు జంతువు నేను జంతువు, వీడు మనిషి, వీడి పట్ల మన ఇద్దరికీ శత్రుత్వం, అందుకని వాడిని కిందకి తోసేయి, నేను వాణ్ణి తినేసి వెళ్ళిపోతాను, నీ జోలికి రాను. నేను వెళ్ళిపోయాక నువ్వు చెట్టు దిగిపోయి యథేచ్ఛగా నువ్వు కోరుకున్నట్టుగా నువ్వు వెళ్ళిపో అంది. అంటే సీతం ఆ పై చెట్టు మీద ఉన్న భల్లూకం అంది, ఈయన తెలిసో తెలియకో నేను ఉన్న చెట్టు దగ్గరికి వచ్చాడు, ప్రాణభయంతో వచ్చాడు. నేను ఉన్న చెట్టు అంటే నేను ఉన్న ఇల్లు, ఈయన వచ్చింది ప్రాణభయంతో గజగజలాడిపోతూ వచ్చాడు. నా ఇంటికి ఇంత భయంతో వచ్చిన వాడికి ప్రాణభిక్ష పెట్టడం నా కర్తవ్యం. నేను ఆయన్ని కిందకి తోసేయను, ఆయనని నేను కాపాడతాను, కాబట్టి నీ మాట నేను వినను, నేను కిందకి తొయ్యనంది. ఆ వ్యక్తికి ధైర్యం వచ్చింది, భల్లూకానికి దగ్గరగా జరిగి కూర్చున్నాడు. అంత పరిగెత్తుకొచ్చాడు కదూ, ఆ గుండె దడ తగ్గి నీరసంగా ఉండి, నేను నీ ఒళ్ళో కాసేపు పడుకోనా అని అడిగాడు భల్లూకాన్ని. పడుకోమంది. ఆ భల్లూకం ఒళ్ళో పడుకున్నాడు, నిద్ర పట్టేసింది. అప్పుడు పెద్ద పులంది, వాడు మనిషి, నిద్రలేస్తాడు, నిద్ర లేచిన తర్వాత ఆలోచిస్తాడు, అతనితో ప్రమాదం, నిద్రలో ఉన్నాడు కాబట్టి కిందకి తోసేయి, నేను తినేసి వెళ్ళిపోతానని. నేను ఒక్క నాటికి అట్లా తొయ్యను, వాడు నన్ను నమ్మి నా ఒళ్ళో నిద్రపోతున్నాడు, అది కృతజ్ఞత, నేను చెయ్యనా పని అంది. కొంతసేపు అయిపోయింది, మనిషి నిద్ర లేచాడు, భల్లూకానికి నిద్ర వచ్చింది. భల్లూకం అంది, నాకు నిద్ర వస్తోంది, నీ ఒళ్ళో తలపెట్టుకు పడుకోనా అంది. అంటే మనిషి అన్నాడు, దానికి ఉంది, ఒళ్ళో తలపెట్టుకు పడుకో అన్నాడు. భల్లూకం మనిషి ఒళ్ళో తలపెట్టుకుని నిద్రపోతోంది. పెద్ద పులి అంది, అది భల్లూకం, అది నిద్ర లేచిందంటే దానికి ఆకలేస్తుంది, ఆకలేసిన తర్వాత ఇంకా ఈ ధర్మపన్నాలు చెప్పదు, నిన్ను చంపేస్తుంది. అందుకని ఒక పని చెయ్యి, అది నిద్రలో ఉంది కాబట్టి భల్లూకాన్ని కిందకి తోసేస్తే నేను భల్లూకాన్ని తిని వెళ్ళిపోతాను, నువ్వు హాయిగా చెట్టు దిగి వెళ్ళిపోదువు కానీ అని మనిషితో అంది. మనిషి ఒళ్ళో పడుకొని నిద్రపోతోంది కదా భల్లూకం. ఇప్పుడు ఆ మనిషి ఏం చేశాడంటే, ఇది నిద్ర లేచి తనని చంపేస్తుందేమోనని భల్లూకాన్ని కిందకి తోసేశాడు. తోసేస్తే నిద్దట్లో ఉన్న భల్లూకం కింద పడిపోతుంది. పడిపోతూ దానికి అలవాటు కాబట్టి ఆ చెట్టు కొమ్మలు పట్టుకుని ఆగింది. ఆగి మళ్ళీ పైకెక్కింది. పైకెక్కితే పెద్ద పులంది, చూసావా నువ్వు మనిషిని నమ్మావు, ఆయన ఒడిలో తలపెట్టుకుని నిద్రపోయావు, కిందకి తోసేశాడు నిన్ను, కాబట్టి ఇప్పటికైనా నన్ను నమ్ము, ఆ మనిషిని కిందకి తోసేయి, అతన్ని తిని నేను వెళ్ళిపోతాను, నువ్వు దిగి వెళ్ళిపోదువు కానివ్వంది భల్లూకాన్ని. అంటే ఆ భల్లూకం అంది, మనిషి నేను ఉపకారం చేశాను అన్న విషయం మరిచిపోయి నాకు అపకారం చేయడానికి సిద్ధపడ్డాడు, నన్ను తోసేసి నీ చేత చంపించడానికి సిద్ధపడ్డాడు. అయినా వాడు తప్పు చేశాడని నేను తప్పు చేయడానికి మాత్రం సిద్ధపడ్డా, నేను మాత్రం తోసేయను. అతను తప్పు చేశాడు, అతను నన్ను చంపాలనుకున్నాడు, అది అతను మారవలసిన విధి తప్ప నేను మాత్రం అట్లా తోసి అటువంటి తప్పు పని నేను చేయను అని భల్లూకం అలాగే మనిషికి ఆశ్రయం ఇచ్చింది.
విసిగెత్తిపోయిన కొంతసేపటికి పెద్ద పులి వెళ్ళిపోయింది. మనిషి సిగ్గుతో తలదించుకుని కిందకి దిగి వెళ్ళిపోయాడు. సీతమ్మ ఈ కథ హనుమకి చెప్పి, ఒక జంతువు భల్లూకం తను ఉన్న చెట్టు దగ్గరికి వచ్చినటువంటి మనిషిని రక్షించింది, అపకారం చెయ్యాలనుకున్న వాడిని రక్షించింది. వాళ్ళు ఆ రాక్షస స్త్రీలు నన్ను బాధ పెట్టారు అంటే వాళ్ళ ప్రభువు రావణాసురుడు అట్లా చెప్పాడు కాబట్టి వాళ్ళు బాధ పెట్టారు. ఇప్పుడు వాళ్ళ ప్రభువు విభీషణుడు, వాళ్ళు నా కాళ్ళు పట్టమంటే కాళ్ళు పడతారు, నాకు ఉపకారం చేయమంటే ఉపకారం చేస్తారు, ఉపచారం చేయమంటే ఉపచారం చేస్తారు. వాళ్ళ తప్పే ఉంది? వాళ్ళ జోలికి నువ్వు వెళ్ళడానికి వీల్లేదు, వాళ్ళకి నా రక్ష అంది సీతమ్మ. ఎందుకు చదువుకుంటాను రామాయణం అంటే, ఇదిగో ఇటువంటి విషయాలు తెలుసుకొని మనిషి అంటే ఇట్లా బ్రతకాలి, ఇంత విశాలమైన ప్రేమ భావనతో బ్రతకాలి. కేవలముగా ఎవ్వరికీ ఏ ఉపకారం చెయ్యకుండా దాచుకు బ్రతకడం గొప్ప కాదు, ఉపకారం చెయ్యాలన్న ధోరణి ఉండడం గొప్ప. అపకారం చేసిన వాళ్ళకి కూడా ఉపకారం చెయ్యగలిగిన మనసు చాలా గొప్ప మనసు. అటువంటి వ్యక్తి జీవితం మిగిలిన వారందరికీ కూడా ఆదర్శప్రాయమవుతుంది. అందరూ కూడా అటువంటి వ్యక్తిని చూసి గర్వపడతారు. ఒక మనిషిగా మొట్టమొదట నేర్చుకోవలసింది ఏది అంటే ఉపకార బుద్ధి మరిచిపోకూడదు, ఉపకారం చేసిన వారిని అసలు మరిచిపోకూడదు. రామాయణం కిష్కింధకాండలోనే ఒక మాట ఉంటుంది, బ్రహ్మఘ్నేచ సురాపేచ చోరీ భగ్నవ్రతే తథా నిష్కృతిర్విహితా సిద్ధి కృతఘ్నో నాస్తి నిష్కృతి అని. బ్రహ్మఘ్నేచ బ్రహ్మహత్య చేసిన వాడికి, సురాపీచ సురాపానం చేసిన వాడికి, కళ్ళు తాగిన వాడికి, చోరీ దొంగతనం చేసిన వాడికి, భగ్నవ్రతే తథా నేను ఈ వ్రతం చేస్తాను అని నీళ్లు ముట్టుకొని శపథం చేసి ఆ వ్రతం చెయ్యని వాడికి కూడా నిష్కృతి ఉంటుంది. ఆయన ప్రాయశ్చిత్త కర్మ చేసుకుంటే చేసిన దోషం పోతుంది. కానీ భగవంతుడు ఎవరిని క్షమించడు అంటే ఒకరి వలన ఉపకారమును పొంది తిరిగి వాళ్ళకి ఉపకారం చేయవలసి వస్తే ముఖం చాటేసిన వాడు ఉంటాడే, వాడికి మాత్రం నిష్కృతి లేదు. కృతఘ్నో నాస్తి నిష్కృతి. మనుష్యులలో పరమ నికృష్టమైన వ్యక్తి అని ఎవరిని చెప్తారంటే కేవలముగా చేసిన ఉపకారాన్ని మర్చిపోయేటటువంటి కృతఘ్నుడు అంటారు. అటువంటి వాడికి మాత్రం నిష్కృతి లేదు జీవితంలో. అట్లా బ్రతకకూడదు మనిషి. మనిషి కృతజ్ఞత అన్న లక్షణం నేర్చుకోవాలి. మీరు చూడండి, కనుమ పండుగ నాడు పక్షి పూజ అని చేస్తారు. మీరు చూశారో లేదో నాకు తెలియదు. పక్షి పూజ అంటే పక్షిని తీసుకొచ్చి పూజ చేయరు. పక్షి పూజ నాడు ఏం చేస్తారంటే కొత్తగా వచ్చినటువంటి ధాన్యం ఒక కుచ్చు కింద కట్టి పక్షులు తినడం కోసమని తీసుకొచ్చి ఆ గుత్తిని తగలుస్తారు. పిచ్చుకలవి వాలి తింటాయి. అదే పక్షి పూజ. పక్షికి పూజ ఎందుకు చేస్తారో తెలుసా? పక్షి పుట్టేది చెట్టు మీద పుడుతుంది. పక్షి గుడ్డుగా ఉన్నప్పుడు అమ్మ కడుపులో ఆ గుడ్డు మొట్టమొదట ఎక్కడ పెట్టబడుతుంది అంటే చెట్టు కొమ్మల్లో ఉన్నటువంటి గూడులో పెట్టబడుతుంది. తల్లి పక్షి ఆ గుడ్డుని చెట్టు మీదే పొదుగుతుంది. చెట్టు మీద గూట్లోనే పక్షి పిల్ల అవుతుంది. ఆ తర్వాత అక్కడికే అమ్మ తీసుకొచ్చి ఆహారం పెడుతుంది. అక్కడే అది పక్షి అవుతుంది. అది ఆ తర్వాత ఎగిరిన చెట్ల మీదే వాలుతుంది. చెట్ల మీద పళ్ళు, చెట్ల మీద కాయలు తింటుంది. తిన్నా అది గుజ్జుని జీర్ణం చేసుకుంటుంది కానీ గింజని జీర్ణం చేసుకోదు. గింజని తన రెట్టతో పాటు బయటికి వదిలిపెట్టేస్తుంది. ఎందుకు వదిలిపెట్టేస్తుందంటే నేను ఆ చెట్టు మీద పుట్టాను, చెట్టు మీద పెరిగాను, చెట్టుని ఆధారం చేసుకుని బ్రతుకుతున్నాను. రేపు నా జాతిలో ఎన్నో పక్షులు పుడతాయి. వాటన్నిటికీ కూడా ఇలా చెట్లు కావాలి. పెద్ద పెద్ద గాలి వేసి వానలు వచ్చి మనుషులు నరికేస్తే చెట్లు పోతాయి. అప్పుడు నా జాతి పక్షులు ఏమైపోతాయి? కొత్త చెట్లు పుట్టాలని గింజని జీర్ణం చేయకుండా వదిలేస్తుంది. వదిలేస్తే వర్ష ఋతువు వచ్చినప్పుడు వాన చుక్క పడగానే ఆ గింజ మళ్ళీ చెట్టుగా మారుతుంది. అది చెట్టు అయితే దాని మీద మళ్ళీ ఎన్నో పక్షులు చేరుతాయి. తను ఏ చెట్టు మీద పుట్టిందో, ఏ చెట్టు మీద పెరిగిందో, ఏ చెట్టుని ఆధారం చేసుకుని జీవించిందో ఆ చెట్టు మీద ఉన్నటువంటి కృతజ్ఞతతో, దాని మీద ఉన్న ఉపకార లక్షణంతో
మళ్ళీ చెట్లు పుట్టాలని పక్షి గింజ జీర్ణం చేసుకోకుండా విసర్జించేస్తోంది. ఇంత గొప్ప కృతజ్ఞత, ఉపకార భావన ఉన్నది పక్షి. మాకు కూడా పక్షి నుంచి అటువంటి లక్షణము ఏర్పడుగాక, మేము కూడా ఉపకారం మరిచిపోయి బ్రతకకుండా ఉండకుండదముగాక అని అలవాటు చేసుకోవడానికి పక్షి పూజ చేస్తారు. అంటే జీవితంలో తప్పకుండా ప్రతివారు నేర్చుకోవలసినది ఇది. అంటే వెనకపడిన వాళ్ళని చూసి వెక్కిరించడం, వెనకపడిన వాళ్ళని చూసి నవ్వడం, ఈసెదించడం, గేలి చేయడం అసహ్యకరమైన లక్షణాలు. మనిషిలో ఉన్న రాక్షస ప్రవృత్తికి అవి నిదర్శనాలు. నిజానికి మనకన్నా వెనకపడిన వాళ్ళ మీద ప్రేమ ఉండాలి, మనకన్నా పైన ఉన్న వాళ్ళని చూసి గౌరవం ఉండాలి. ఎంత సాధన చేస్తే మనకన్నా పై స్థానంలో ఉన్నారో అని గౌరవం ఉండాలి. మనతో సమానుల పట్ల ఆదరణ ఉండాలి. మనం ఇంత కష్టపడితే ఈ స్థితికి వచ్చాం, వారు కూడా అంత కష్టపడితే కదా ఆ స్థాయికి వచ్చారు అని సమానుల పట్ల ఆదరభావం ఉండాలి. ఈ మూడు మనిషి అలవాటు చేసుకోవాలి. అందుకే నేను మళ్ళీ ఇవాళ ఆయననే ఉటంకిస్తున్నాను. పిల్లల విషయంలో నాకు అబ్దుల్ కలాం గారంటే చాలా చాలా గౌరవం. ఎందుకంత గౌరవం అంటే, అబ్దుల్ కలాం గారికి ఒక స్నేహితుడు ఉన్నారు. ఆయన ప్రపంచవ్యాప్తంగా హృద్రోగంలో చాలా గొప్ప వైద్యుడు. ఆయన అమెరికాలో ఉంటారు. ఆయన అప్పుడప్పుడు నా దగ్గరికి వస్తూ ఉంటారు. ఆయన ఒకసారి నా దగ్గరికి వచ్చి యథార్థంగా బావురుమని ఏడ్చారు. నేను ఆశ్చర్యపోయి ఏమైంది డాక్టర్ గారు అని అడిగాను. ఆయన కలాంని ఉరే ఉరే అనేవారు. కలాం గారికి ఆయనకి అంత మంచి స్నేహం. ఆయన ఏడుస్తూ నా దగ్గర అన్నారు, నేను ఎన్నో మాటలు చెప్పాను, ఉరే గుండె పరీక్ష చేయించుకో అని. వాడు లెక్క పెట్టలేదండి. ఊపిరి ఎప్పుడైనా ఆగిపోతుందిరా, ఆగిపోయే వరకు ఈ దేశంలో పిల్లలకి నా వలన ఉపకారం జరిగితే చాలు అంటూ తిరిగాడు. ఆఖరి రోజున, ప్రాణం పోయే రోజున కూడా పిల్లలని ఉద్దేశించి మాట్లాడుతూ వాళ్ళకి ఏదో చెప్పాలన్న తాపత్రయంలో చెప్తూ జారి పడిపోయి మరణించాడండి. అంతటి మహోన్నతుడండి కలాం అని చెప్పి ఆయన వెక్కిళ్లతో ఏడ్చారు. నాకు అందుకే కలాం గారంటే అంత గౌరవం. సమున్నత భావాలు కలిగినటువంటి మహనీయుడు. మహాత్ముల విషయంలో కులాలు, మతాలు ఇటువంటి వాటిని మనసులో పెట్టుకోకూడదు. మహాత్ములు ఇప్పుడూ మహాత్ములే. అబ్దుల్ కలాం గారంటే నాకు వ్యక్తిగతంగా విశేషమైనటువంటి గౌరవం. అటువంటి కలాం గారిని ఒకప్పుడు విలేకరులు ఒక ప్రశ్న వేశారు, మీరు జీవితంలో చాలా సంతోషపడిపోయిన రోజేది, గుర్తుంచుకోవలసిన రోజేది అని అడిగితే నేను ఇంత పూర్వం చెప్పిన విషయం చెప్పారు. మీరు బాగా సంతోషపడిన రోజు ఏదని అడిగారు. బహుశా రాష్ట్రపతి పదవికి ఆయనని తీసుకొచ్చిన రోజున ఇటువంటివేదో చెప్తారని అందరూ అనుకున్నారు. కానీ ఆయన చెప్పిన విషయం ఏమిటంటే, నేను ఒకప్పుడు నిజామ్స్ ఆసుపత్రికి వెళ్ళాను. అక్కడ పోలియో వ్యాధితో బాధపడుతున్నటువంటి వారికి క్యాలిపర్స్ వేశారు. అంటే కొంచెం సహకరించడానికి, కాలు బలం కల్పించడానికి క్యాలిపర్స్ వేస్తే దాంతో నడిచేవారు. కానీ అది చాలా బరువుగా ఉండేది. అంత బరువైన క్యాలిపర్స్తో నడిచేటప్పుడు వాళ్ళు చాలా కష్టపడడం నేను చూశాను. ఆ బరువు బలహీనమైన కాలుతో ఎత్తి అడుగు వేయడానికి ఇబ్బంది పడేవారు. నేను ఆ హాస్పిటల్లో అది చూడగానే ఇంటికి వెళ్ళి భోజనం కూడా చేయలేదు. వెంటనే శ్రీహరికోట వెళ్ళి రాకెట్లో వాడేటటువంటి ఒక విలువైనటువంటి వస్తువుని, ఒక లోహాన్ని తీసి దానితో కొన్ని వారాలు కష్టపడి ఒక క్యాలిపర్స్ తయారు చేశాం. ఆ క్యాలిపర్స్ బరువు కేవలం 300 గ్రాములు. 300 గ్రాములు కలిగినటువంటి ఆ క్యాలిపర్స్ వల్ల ఆ రోగంతో ఉన్నవాళ్ళు ఎంత సంతోషించారంటే, నేను అది తయారవగానే కారులో పెట్టుకుని మళ్ళీ నిజామ్స్ ఆసుపత్రికి వెళ్ళాను. ఆ పోలియో వ్యాధితో బాధపడుతూ కాలికి అంత బరువైన క్యాలిపర్స్ పెట్టుకుని నడుస్తున్న వ్యక్తి దగ్గరికి వెళ్ళి, నేను లోహంతో తయారు చేయించిన క్యాలిపర్స్ తొడిగితే అంత తేలికగా ఉన్నది కాలుకి తొడిగేది, కాలికి బలాన్ని ఇస్తూ ఉంటే నడిచేటప్పుడు ఆ రోగి పొందిన ఆనందాన్ని చూసి అక్కడ వైద్యుల కళ్ళల్లోంచి ఆనంద భాష్పాలు వచ్చాయి.
నేనైతే ఆపుకోలేకపోయాను. ఎంత సంతోషపడిపోయానో, నా జీవితంలో నేను వీళ్ళకి ఉపయోగపడగలిగానని ఆనందపడిపోయాను. అది నా జీవితంలో మరిచిపోలేని రోజని చెప్పుకుంటాను. ఆ భావాలు నేర్చుకోవాలి. మనం ఎంతమందికి ఉపయోగపడ్డామన్న దానివల్ల జీవితంలో సంతోషపడాలి. అంతేగాని ఎవ్వరికీ ఉపయోగపడకపోవడం, అందరినీ గేలి చేయడం, అందరినీ ఏకవచన ప్రయోగం చేయడం, ప్రతి వాళ్ళకన్నా నేనే గొప్ప అంటూ ఉండడం, ఉపకారం మరిచిపోవడం, అది మనిషి అని అనిపించుకోదు. మనిషి అంటే ప్రత్యుపకార బుద్ధి ఉండాలి. నేను ఈ ఒక్క విషయం మీదే ఎన్ని రోజులైనా చెప్పచ్చు, కానీ ఇంకొక ఉదాహరణ చెప్పి ఈ పద్యాన్ని పూర్తి చేస్తాను. ఉపకారికి నుపకారము విపరీతము కాదు చేయ విపరింపంగా. మనకి ఉపకారం చేసిన వాడికి తిరిగి ప్రత్యుపకారం చేయడం గొప్ప కాదు. అపకారికి నుపకారము నెపమెన్నక చేయువాడు నెర్పరి సుమతి. అపకారం చేసిన వాడికి ఉపకారం చేసిన వాడు ఉంటాడే, ఆయన గొప్పవాడు. డొక్కా సీతమ్మ గారిని మా కాకినాడ పట్టణానికి దగ్గరలో ఉన్నటువంటి లంక గ్రామంలో ఉండేవారు ఆవిడ. ఆవిడ నిరతాన్నదాత. ఎవరు వచ్చినా అన్నం పెట్టకుండా ఆవిడ పంపించేవారు కాదు. కడుపు నిండుగా ఉందమ్మా అంటే ఆఖరికి చేతిలో చింతకాయ పచ్చడి వేసి నాకి వెళ్ళమనేవారు. అంత గొప్ప అన్నదాత ఆవిడ. అందరికీ అన్నం పెడుతుంటే ఆ రోజుల్లో బొంబాయిలో ఒక వజ్రాల వ్యాపారి కొడుకు అన్ని దురలవాట్లు నేర్చుకొని ఇంట్లో డబ్బంతా పాడి చేస్తుంటే తండ్రి వాడిని ఇంట్లోంచి వెళ్ళగొట్టేశాడు. అయినా కూడా అతను దొంగతనాలు చేస్తుంటే మహారాష్ట్ర పోలీసులు అతని కోసం వెతుకుతూ ఉంటే తప్పించుకుని ఆంధ్రప్రదేశ్ వచ్చి అన్నం కోసమని మెల్లిగా లంక గ్రామానికి వెళ్ళి రోజు డొక్కా సీతమ్మ గారు అన్నం పెడతారు కాబట్టి అక్కడ తిని ఉంటుండేవాడు. అయినా దురలవాట్లు ఉండిపోయాయి కదూ, వాటికి డబ్బు కావాలి. అందరూ పడుకొని నిద్రపోయిన తర్వాత పెరట్లోకి వెళ్ళి డొక్కా సీతమ్మ గారు వారేసుకున్న పట్టు చీర తీసి మడత పెట్టుకుని అమ్మేయడం కోసమని వెళ్ళిపోతున్నాడు. అక్కడ పడుకున్న ఇంకొక ఆయన చెయ్యి తొక్కాడు. చెయ్యి తొక్కేటప్పటికి ఆయన లేచి దొంగ 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 అని అరిచాడు. అందరూ కలిసి ఆ దొంగని పట్టుకున్నారు. పట్టుకుని ఒక స్తంభానికి కట్టేసి సీతమ్మ గారి భర్త గారు సీతమ్మ గారి కొడుకులు లేచి ఆ దొంగతనం చేసిన వ్యక్తిని చితక్కొట్టేశారు. వాడికి ఒళ్ళంతా కూడా విశేషంగా నొప్పులు చేసేసి అంతమంది దెబ్బలు కొట్టడంలో తట్లు తీరిపోయాయి. ఈ అలజడికి సీతమ్మ గారు లేచారు. లేచి వెళ్ళి చూశారు, ఏమైందని అడిగారు. వీడు నీ పట్టు చీర ఎత్తుకుపోతున్నాడు, రోజు నువ్వు పెట్టిన అన్నం తిని ఇంత దుర్మార్గుడు అని చెప్పారు. సీతమ్మ గారు అతని కట్లు విప్పేసి, లోకంలో తప్పు చేయని వాడు ఉంటాడా? అందరూ తప్పు చేసిన వాళ్ళే, చిన్నో పెద్దో. వాడికి తెలియక దొంగతనం చేశాడు, అంత మాత్రానికి అన్ని కొడతారా? వాడి కన్న తల్లి చూసి ఉంటే ఎంత ఏడ్చి ఉండేది ఇవాళ అని లోపలికి తీసుకెళ్ళి వేడి నీళ్లు పెట్టి అతనికి కుంకుడు పులుసుతో తలస్నానం చేయించి, వాళ్ళ ఆయన జోగయ్య గారిని ఉండేవారు, ఆయన పట్టుపంచె తీసుకొచ్చి ఆ అబ్బాయికి ఇచ్చి పట్టుపంచె కట్టుకోమని, ఇంకెప్పుడు దొంగతనాలు చేయకురా నాన్న, నిన్ను ఇన్ని దెబ్బలు కొట్టారని తెలిస్తే నిన్ను కన్న మీ అమ్మ ఎంత ఏడుస్తుందో, ఇంకెప్పుడు చీకు నిజాయితీగా బ్రతకమని ఇంట్లోకి వెళ్ళి 500 రూపాయలంటే ఆ రోజుల్లో ఇప్పుడు 50,000 ఇంచుమించు, 500 రూపాయలు తీసుకొచ్చి అతని చేతిలో పెట్టి నిజాయితీగా బ్రతుకు అని ఇచ్చారు. అన్ని తప్పుడు పనులు చేసిన వ్యక్తి సీతమ్మ గారి ప్రేమకి కరిగిపోయాడు. నా జీవితంలో నేను ఇంకా తప్పు చేయకూడదనుకున్నాడు. ఆ 500 పట్టుకుని బొంబాయి వెళ్ళిపోయాడు. అంతే, అతని జీవితంలో ఇక దురలవాట్ల జోలికి వెళ్ళలేదు, మారిపోయాడు. తండ్రితో కలిసి వ్యాపారం చేసి ఎంతో డబ్బు గడించాడు. భార్యని, పిల్లల్ని, తల్లిదండ్రుల్ని తీసుకుని నన్ను మార్చిన మహనీయురాలు ఆవిడ. చీర ఎత్తుకుపోయినా కూడా నాకు తలస్నానం చేయించి భర్త గారి పట్టు పంచి ఇచ్చి 500 రూపాయలు ఇచ్చింది. ఆవిడ ప్రేమ నన్ను మార్చింది. ఆవిడ దర్శనం చేసుకుంటానని బయలుదేరి మళ్ళీ లంక వచ్చాడు. కానీ అప్పటికే డొక్కా సీతమ్మ గారు మరణించారు. ఆవిడ లేరు. భోరున ఏడ్చి ఆవిడికి నమస్కారం చేసి వెళ్ళిపోయాడు. డొక్కా సీతమ్మ గారు జీవితంలో చేసిన ఇటువంటి విషయాలు ఎన్ని ఉన్నాయో. నేను అప్పుడప్పుడు అటువంటి మహనీయురాలు బ్రతికిన భూమి, ఆవిడ అన్నం పెట్టిన భూమి అని ఎప్పుడైనా ఖాళీ ఉంటే ఒకసారి అలా వెళ్ళి డొక్కా సీతమ్మ గారి ఇంట్లో ఆవిడ అన్నం పెట్టిన దగ్గర కాసేపు తిరిగి మళ్ళీ వచ్చేస్తూ ఉంటాను.
అంతటి గొప్ప వ్యక్తి. మీరు ఏ పుట్టినరోజు వచ్చినప్పుడో సెలవులు వచ్చినప్పుడో మీ పెద్దవాళ్ళని అడగండి, మమ్మల్ని ఒక్కసారి డొక్కా సీతమ్మ గారి ఇంటికి తీసుకెళ్ళండి, ఆవిడ జీవితంలో చేసిన గొప్ప గొప్ప విషయాలు మాకు చెప్పండి అని అడగండి. మీరు అటువంటివి వింటే ఇలా అన్నమాట, మనిషి అంటే బ్రతకాలి తప్ప ఇంకొకలా బ్రతకకూడదు. మనిషి అని అనిపించుకోవడానికి ఈ లక్షణాలు ఉండాలి అని మీకు అర్థమవుతుంది. మీకు ఎప్పటికీ ఆ ఉపకార బుద్ధి మనస్సులో ఉండిపోవాలని, ఉపకారం చేయడం గొప్ప, ఉపకారం చేసిన వాడికి ప్రత్యుపకారం చేయడం గొప్ప, అంతకన్నా గొప్ప అపకారం చేసిన వాడికి కూడా ఉపకారం చేయడం. ఇది మీకు మనసులో నాటుకుని ఉండాలి అన్న ఉద్దేశ్యంతో. జీవితంలో ఒకడు అపకారం చేసినప్పుడు బాధ కలుగుతుంది, అంత మాత్రం చేత ఏదో చిన్న కష్టం వచ్చిందని తీవ్ర నిర్ణయాలు తీసుకోకూడదు, నేల మీద పడిపోకూడదు. బంతి నేలకి తగిలితే పైకి ఎలా లేస్తుందో అలా మళ్ళీ ఉత్సాహంతో పైకి లేవాలి. అది మీరు నేర్చుకోవాలని మొట్టమొదటి పద్యంగా ఇవాళ మీకు ఇది చెప్పడం జరిగింది. నేను అంటాను, మళ్ళీ మీ అందరూ కూడా ఆ పద్యాన్ని ఇంకొక మాట అనండి. ఉపకారికి నుపకారము విపరీతము కాదు చేయ వివరింపంగా, అపకారికి నుపకారము నెపమెన్నక చేయువాడు నేర్పరిసుమతి. కాబట్టి ఈ విషయాన్ని మీ అందరూ బాగా జ్ఞాపకం ఉంచుకుని జీవితంలో వృద్ధిలోకి రావాలి అని నేను కోరుకుంటున్నాను.